హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని ఎందుకంటున్నానో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిఎం ఈ డ్రైవ్ అనే స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ అయితే యూజ్ అవునుంది. పిఎం ఈ డ్రైవ్ అంటే ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అనమాట. సో ఈ స్కీమ్ అనేది 2 years ఉండబోతుంది. అండ్ ప్రస్తుతం ఉన్న ఈఎంపిఎస్ స్కీమ్ ఈ సెప్టెంబర్ 30వ తేదీన ఎండ్ అవుతుంది కాబట్టి అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. సో ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 10,900 కోట్లు అయితే అలాట్ చేశారు. సో ఈ 10,900 కోట్లని వీళ్ళు 2 సంవత్సరాలు అయితే యూజ్ అయినున్నారు. అంటే 2 సంవత్సరాల్లో వీళ్ళు 10,900 కోట్లు అయితే స్కీమ్ కింద ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఈ 10,900 కోట్ల సాయంతో మన ఇండియాలో నెక్స్ట్ 2 years లో సుమారుగా 25 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని, 3.5 లక్షల ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని అండ్ 14,000 ఎలక్ట్రిక్ బస్సెస్ కి వీళ్ళు సబ్సిడీస్ అయితే ఇవ్వనున్నారు. ప్రస్తుతం మన ఇండియాలో ఈవీ పెనిట్రేషన్ అనేది 6% ఉంది. ఈ సబ్సిడీ ఎండ్ అయ్యే వరకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యొక్క పెనిట్రేషన్ అనేది 10% కి, ఎలక్ట్రిక్ 3 వీలర్ యొక్క పెనిట్రేషన్ అనేది 15% కి తీసుకెళ్లాలనే టార్గెట్ తో ఈ స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్ ని మనం మొత్తంగా 4 విభాగాలుగానైతే విభజించుకుందాము. ఈ 10,900 కోట్లని వీళ్ళు 4 సెగ్మెంట్లుగానైతే డివైడ్ చేయడం జరిగింది. మొదటి సెగ్మెంట్ లో వీళ్ళు సబ్సిడీస్ అయితే ఇవ్వనున్నారు. మొత్తంగా ఈ 10,900 కోట్లలో 3,679 కోట్లని వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఎలక్ట్రిక్ అంబులెన్సెస్ కి సబ్సిడీ రూపంలో అయితే ఇవ్వనున్నారు. తర్వాత 500 కోట్లతో వీళ్ళు ఎలక్ట్రిక్ అంబులెన్సెస్ అండ్ ఎలక్ట్రిక్ ట్రక్స్ కి వీళ్ళు సపరేట్ గా సబ్సిడీస్ అయితే ఇస్తారు. తర్వాత 4,391 కోట్లతో వీళ్ళు 14,000 ఎలక్ట్రిక్ బస్సెస్ ని కొంటామని అయితే చెప్తున్నారు. అండ్ మిగతా 2,000 కోట్లతో వీళ్ళు పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది సెటప్ చేస్తారు. సో ఇప్పుడు ఈ 4 విభాగాల గురించి మనం సపరేట్ గా అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి సబ్సిడీస్. 3,679 కోట్లు కేవలం సబ్సిడీస్ ఇవ్వడానికి వీళ్ళైతే అలొకేట్ చేశారు. సో ఈ సబ్సిడీస్ అనేవి మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి అయితే ఇస్తారు. ప్రస్తుతం ఉన్న ఈఎంపిఎస్ స్కీమ్ కింద మనకి పర్ కిలోవాట్ వరకు 5,000 రూపీస్ సబ్సిడీ వస్తుంది. అండ్ మ్యాక్స్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి 10,000 రూపీస్ సబ్సిడీ అనేది వస్తుంది. అదే ఫేమ్ 2 స్కీమ్ ఉన్నప్పుడు మనకి పర్ కిలోవాట్ వరకు 15,000 ఉండేది. దాని తర్వాత దాన్ని 10,000 కి అయితే తగ్గించారు. బట్ ఈఎంపిఎస్ స్కీమ్ లో మనకి కేవలం 5,000 ఇచ్చేవాళ్ళు. అది కూడా 10,000 రూపీస్ మాక్సిమం కెపాసిటీ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. సో సేమ్ అదే విధంగా ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ సిస్టమ్ లో కూడా మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ కి పర్ కిలోవాట్ వరకు 5,000 రూపాయల సబ్సిడీ అనేది వస్తుంది. అండ్ మాక్సిమం లిమిట్ వచ్చేసరికి 10,000 రూపీస్ అనమాట. ఇది ఫస్ట్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ లో పర్ కిలోవాట్ వరకు కేవలం 2,500 రూపీస్ వస్తుంది. అండ్ అప్పుడు మాక్సిమం లిమిట్ వచ్చేసరికి 5,000 రూపీస్ అనమాట. అంటే మనకి ఈఎంపిఎస్ స్కీమ్ లో 2 వీలర్ కి ఏ సబ్సిడీ అయితే ఇచ్చారో ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లో కూడా అదే సబ్సిడీ అనేది ఇస్తున్నారు. అది కూడా కేవలం 6 months వరకే. మార్చ్ 2025 వరకే మనకి 10,000 రూపీస్ సబ్సిడీ అనేది వస్తుంది. దాని తర్వాత హాఫ్ ఆఫ్ ద సబ్సిడీ అనేది కట్ అయిపోతుంది. కేవలం 5,000 రూపాయల సబ్సిడీని మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ కి అయితే ఇవ్వనుంది. 3 వీలర్స్ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం ఒక్క 3 వీలర్ కి 50,000 రూపీస్ సబ్సిడీ అయితే ఇస్తున్నారు. సో ఈ పిఎం ఈ డ్రైవ్ సిస్టమ్ లో కూడా మనకి అదే సబ్సిడీ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ 6 months తర్వాత అది మళ్ళీ సగానికి పడిపోతుంది. కేవలం 25,000 రూపీస్ మాత్రమే పర్ 3 వీలర్ కి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఇస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ది పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేస్తుంది. అండ్ పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది ప్రైస్ ని అయితే పెట్టారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి ప్రీవియస్ గా ఉన్న సబ్సిడీని కంటిన్యూ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 6 months తర్వాత సబ్సిడీ అనేది సగానికి తగ్గిపోతుంది. బ్యాడ్ న్యూస్ అని ఎందుకన్నానంటే ఇందుకే అన్నాను. చాలా మంది ఫేమ్ 3 సబ్సిడీ వస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రేట్లు అనేవి తగ్గుతాయి, ఈ పండుగ సీజన్ కి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుక్కుందాము అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. బట్ వాళ్ళందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి సబ్సిడీ అనేది సేమ్ అదే 10,000 రూపీస్ కొనసాగుతుంది. నెక్స్ట్ 6 months తర్వాత అది సగానికి అయితే తగ్గిపోతుంది. రీసెంట్ గానే మన యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ఒక మీటింగ్ లో అన్నారు, ఇప్పుడు ఇండియాకి సబ్సిడీస్ యొక్క అవసరం లేదు, చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి అలవాటు పడిపోయారు, వాటిని యూజ్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు సబ్సిడీస్ తీసేసినా కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదని చెప్పారు. సో ఇప్పుడు అదే నెమ్మదిగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారని మనమైతే అనుకోవచ్చు. అండ్ ఈఎంపిఎస్
డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 4-వీలర్స్ అండ్ హైబ్రిడ్ కార్స్కి మనకి ఎలాంటి సబ్సిడీ అనేది లేదు. అండ్ ఈ పిఎం ఈ డ్రైవ్ సిస్టంలో కూడా ఎలక్ట్రిక్ 4-వీలర్స్ ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ హైబ్రిడ్ కార్స్కి వీళ్ళు ఎలాంటి సబ్సిడీ అనేది అలొకేట్ చేయలేదు. సో ప్రస్తుతం ఉన్న 5% జిఎస్టీ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్గా జిఎస్టీ 18% ఉండేది, దాన్ని 5%కి తగ్గించారు. సో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఎలక్ట్రిక్ 4-వీలర్స్ ఎలక్ట్రిక్ కార్స్కి ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద కూడా ఎలాంటి సబ్సిడీ అనేది లేదు. అండ్ ఈ పిఎం ఈ డ్రైవ్ సిస్టమ్ కింద మనకి సబ్సిడీ ఇచ్చే మోడ్ని వీళ్ళైతే చేంజ్ అయి ఉన్నారు. సో ప్రీవియస్గా మనం షోరూమ్కి వెళ్ళి మన ఆధార్ ఓటీపీ చెప్పేస్తే వాళ్ళ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఈ వౌచర్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని కొనడానికి షోరూమ్కి వెళ్తే అక్కడ వాళ్ళ వెబ్సైట్ నుండి మీకు ఒక ఆధార్ జనరేటెడ్ ఈ వౌచర్ అయితే మీ మొబైల్కి వస్తుంది. సో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఒక సైన్ చేయాలి, డీలర్ ఒక సైన్ చేయాలి. అండ్ ఆ కాపీని మళ్ళీ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అప్పుడు ఆ వెహికల్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఆ సబ్సిడీని అయితే క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్గా చాలా కంపెనీలు చైనా నుండి ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకొచ్చి వాళ్ళు సబ్సిడీస్ అయితే తీసుకున్నారు. సో అలాంటి ఫ్రాడ్స్ని అరికట్టేందుకు ఈ వౌచింగ్ సిస్టమ్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అండ్ 3-వీలర్స్కి సబ్సిడీ అమౌంట్ అనేది పెరగలేదు, అదే అమౌంట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ 6 మంత్స్ తర్వాత అది 50% అయితే తగ్గిపోతుంది. అండ్ సెకండ్ కేటగిరీ కింద ఎలక్ట్రిక్ అంబులెన్సెస్ అండ్ ఎలక్ట్రిక్ ట్రక్స్ని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు 500 crores అయితే అలొకేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన ఇండియాలో ఎలక్ట్రిక్ అంబులెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ కేటగిరీని వాళ్ళు రెవల్యూషనైజ్ చేయాలనుకుంటున్నారు. సో ఎలక్ట్రిక్ అంబులెన్సెస్ని వీళ్ళైతే ఎంకరేజ్ చేయనున్నారు. అండ్ వీళ్ళు స్క్రాపింగ్ పాలసీ కింద ట్రక్స్ని ఎవరైతే స్క్రాప్ చేసి ఆ స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకొస్తారో వాళ్ళు కొనబోయే నెక్స్ట్ ఎలక్ట్రిక్ ట్రక్ మీద వీళ్ళు సబ్సిడీస్ అయితే ఇవ్వనున్నారు. సో దీనికి 500 crores అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలొకేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నమాట. ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లో ఉన్న 40% ఆఫ్ ద సబ్సిడీని ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని ప్రొక్యూర్ చేయడానికి వాళ్ళైతే అలొకేట్ చేశారు. మొత్తంగా 10,900 కోట్లలో 4,391 కోట్లు కేవలం ఎలక్ట్రిక్ బస్సెస్ ని కొనడానికే వీళ్ళైతే అలొకేట్ చేశారు. మన ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణే అండ్ హైదరాబాద్ సిటీస్ లో మొత్తంగా 14,000 ఎలక్ట్రిక్ బస్సెస్ ని కొంటామని వీళ్ళైతే చెప్పారు. సో ప్రస్తుతం పొల్యూషన్ అనేది హెవీ వెహికల్స్ నుండే చాలా మట్టుకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెవీ వెహికల్స్ అన్నింటినీ ఎలక్ట్రిఫై చేసేస్తే మనకి పొల్యూషన్ మొత్తం తగ్గిపోతుందనే ఇంటెన్షన్ తో 40% ఆఫ్ ద అమౌంట్ మొత్తాన్ని ఈ హెవీ వెహికల్స్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి వీళ్ళైతే అలొకేట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత మిగిలిన 2,000 కోట్లు మన ఇండియాలోని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ఇంప్రూవ్ చేయడానికి అయితే వీళ్ళు అలొకేట్ చేశారు. సో రానున్న 2 సంవత్సరాల్లో మొత్తంగా 88,500 పబ్లిక్ ఛార్జర్స్ ని ఇన్స్టాల్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. ఈ 88,500 ఛార్జర్స్ లో 22,100 ఛార్జర్లు ఎలక్ట్రిక్ 4-వీలర్స్ వి, 1,800 ఛార్జర్లు ఎలక్ట్రిక్ బస్సెస్ వి అండ్ మిగిలిన 48,400 ఛార్జర్లు ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అండ్ 3-వీలర్స్ వి సెటప్ చేస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది హెవీ వెహికల్స్ ని కాన్సన్ట్రేట్ చేశారు. హెవీ వెహికల్స్ ని ఎలక్ట్రిఫికేషన్ చేద్దామని వీళ్ళైతే కంకణం కట్టుకున్నారు. ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అండ్ 3-వీలర్స్ ని ఎలాగో వీళ్ళు జనాలకు అలవాటు చేసేసారు కాబట్టి ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ తగ్గించినా కానీ పెద్దగా సేల్స్ లో ఎఫెక్ట్ ఉండదు. జనాలు కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు. ఎలాగో వాళ్ళు వాడటము దీన్ని కొనటము అలవాటు చేసుకున్నారు కాబట్టి సో ఇక ముందు కూడా అలానే కొంటారు, అలానే వాడతారన్న ఉద్దేశంతో 2-వీలర్స్ అండ్ 3-వీలర్స్ పైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ అయితే తగ్గించేశారు. హెవీ వెహికల్స్ ని వీళ్ళు ఇప్పుడు ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. సో పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలొకేట్ చేసిన బడ్జెట్ అండ్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. మీకు ఇంకా ఈ టాపిక్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.